రియాలిటీ చెక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్ ప్రీతి సుగాలి గారి కేసుకు సంబంధించి వాళ్ళ అమ్మగారు మొన్న మాట్లాడారు. ఆ రోజు ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. బట్ ఇప్పుడు ఎవరు నోరు మెదపట్లేదు. ఎన్నికలకి సంబంధించి మా మా అమ్మాయికి ఆ కేసును వాడుకున్నారా అంటూ తను మాట్లాడడం మనం చూసాం. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు దానికి స్పందించారు. మేమున్నప్పుడే మా హయాంలోనే ఎంతో కొంత న్యాయం జరిగింది, న్యాయం చేశాం మేము అన్నారు. ఎటువంటి న్యాయం జరిగిందంటారు? పితి సృగాలి కేసుకు సంబంధించినంత వరకు జరిగిన అన్యాయం ఏంటి, జరగాల్సిన న్యాయం ఏమిటి? ఉమ్, రెండు అంశాలు. ఒకటి, పితి సృగాలికి సంబంధించి జరిగినటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఎవరు కారణం, వారిని విచారించి ఎవరో కారకులు కనుక్కో వాళ్ళు శిక్షించడం అనేది ప్రైమరీ న్యాయం. ఏ మహిళకైనా ఎవరికైనా అగాత్యానికి గురైన వాళ్ళు, ఆ అగాత్యానికి కారకులైన వాళ్ళు శిక్షపడాలి. ఫస్ట్ న్యాయం జరగాలంటే ఇది ఫస్ట్ ప్రయారిటీ. కాబట్టి అది జరగాలి. రెండు, ఈ మొత్తం వ్యవహారంలో నష్టపోయినటువంటి కష్టాల్లో ఉన్న ఆ కుటుంబానికి నైతికంగా సపోర్ట్ ఇవ్వడం, వాళ్ళని ఇబ్బంది పడకుండా ఆ కుటుంబాన్ని కాపాడుకోవడం. నష్టపోయారు కాబట్టి ఈ రెండు న్యాయం అంటే నా దృష్టిలో అర్థం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో న్యాయం అంటే ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నో డౌట్ ఒకటి ఆయన చెప్పింది నిజం. సుగాలి ప్రీతి విషయంలో వాళ్ళకి న్యాయం జరిగింది ఈ ప్రభుత్వం అనేది కరెక్ట్ కాదు, కానీ ఆ ఇష్యూ ఎక్స్పోజ్ కావడానికి, సమాజం ముందు పెద్ద ఇష్యూగా మారడానికి పవన్ కళ్యాణ్ గారు కారణం. ఆయన చాలా దాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నారు, విచారణ జరగాలని కోరుకున్నాడు, ఎస్టాబ్లిష్ చేశాడు. అంతవరకు పవన్ కళ్యాణ్ గారి పాత్రను ఎవరు తక్కువ చేయలేము. ఆ పాయింట్ కరెక్ట్. బట్ మీకు అధికారంగా వచ్చినప్పుడు అదే స్పిరిట్ ప్రదర్శిస్తున్నారనేది ఇక్కడ మౌలికమైన ప్రశ్న. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత గట్టిగా ఆ కేసును మీరు టేకప్ చేశారో న్యాయం అప్పుడు మీరు న్యాయం చేయలేరు. ఎందుకు చేయాలంటే మీరు అధికారంలో లేరు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆ కేసు మీరు ఎట్లా చూస్తున్నారు అనేది ఇంపార్టెంట్. రెండు ఉండాలి. ఒకటి, ఆ రోజు సిబిఐకి ప్రభుత్వం అడిగితే బహుశా కోర్టులు ఒప్పుకోలేదు అనుకుంటాను, ఏజెన్సీతో చేయమన్నారు. ఆ రోజు మీరు ఏం మాట్లాడినారు? మీరు సరిగ్గా వాదించలేదు కోర్టులో, ఖచ్చితంగా సిబిఐ వాదించాల్సిన ఆవశ్యకత ఉంది అని సక్సెస్గా మీరు చేయలేకపోయారు కాబట్టి అది మీకు ఇంట్రెస్ట్ లేదా కేసులో అని చెప్పి మాట్లాడారు. మరి ఇప్పుడు మీరు వాదించండి, ఆ సరిగ్గా వాదించి సిబిఐకి ఇచ్చి ఆ పీతి సోగాలకి ఎవరైతే అన్యాయం చేస్తారో వారిపైన కఠినమైన శిక్ష పడేట్టుగా ముందుకెళ్ళండి. ఇది ఫస్ట్ ప్రయారిటీ. ఒకవేళ అది సిబిఐ లేకపోతే మీరు ఒక ఏజెన్సీ పెట్టినా చేయాలి కదా. మొత్తం మీద ఈ కేసులో ఎవరు దుర్మార్గులు దాన్ని తేల్చే ప్రయత్నం మీరు ఏం చేశారో చెప్పండి. గతంలో తేల్చాలని కోరారా? గుడ్. ఒక ప్రతిపక్షంలో మీరు ఆ పాత్ర వచ్చారు, అధికారం వచ్చినప్పుడు దాన్ని న్యాయం చేయాలి. మీ పాత్ర ఏంటి? ఇప్పుడు ఏం చేసినారు ఈ విషయంలో? ఆ దుర్మార్గమైన వ్యక్తులకి శిక్ష బయటగా ఏం చేసినారు చెప్పాలి. రెండు, ఆ కుటుంబానికి ఏం ఆదుకున్నారు? బహుశా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో కూడా గత ప్రభుత్వం ఏమేమి చేసిందో కూడా చెప్పాడు. గత ప్రభుత్వం ఆర్థికంగా కొంత వెసులుబాటు ఇచ్చింది, వాళ్ళకి సహాయపడింది, మాట వాస్తవం. బట్ కేసు సిబిఐకి ఇచ్చి చేయించలేదనేది మీ ఆరోపణ. ఇప్పుడు మీరు ఆ సహాయం కొనసాగుతుంది, కానీ మీ ముందున్న కర్తవ్యం, మీరు డిమాండ్ చేసిన కర్తవ్యం సిబిఐకో లేకపోతే ఏజెన్సీకి ఇచ్చి దోషులు శిక్ష పడాలి. ఆ విషయంలో మీరు ఏం చేశారు? అది చెప్పకుండా మా వల్ల న్యాయం అంటే మీ వల్ల ఇష్యూ ముందుకు వచ్చింది, ప్రపంచం దృష్టిని ఆకర్షించింది, సమాజం ముందు నిలబడింది, అంతవరకు మీ పాత్ర ఉంది. కానీ మీరు అధికారంలోకి వచ్చిన ఆ పాత్రను విస్మరించారని క్లియర్గా అర్థం అవుతుంది. ఇక అది చెప్పకుండా ఏదో కాచే చెట్టుకి రాళ్ళు పడతాయి ఇట్లాంటి వేదాంత ధోరణిలో మాట్లాడితే పెద్ద ప్రయోజనం లేదు. అంటే వైసీపీ హయాంలో ప్రీతి సుగాలి గారు వాళ్ళ అమ్మగారు పడిపోయారు అనే ఒక వ్యాఖ్య చేయడం కూడా మనం చూసాం. అంటే పడిపోయారా, బాధపడ్డారు తల్లి, ఎవరు కాదనరు. ఇప్పుడు ఆమె ఎందుకు వచ్చి మాట్లాడుతూ ఉంది? పైవచ్చు ఎవరైనా మాట్లాడితే అధికార పార్టీ మెప్పు కోసం మాట్లాడతారు. అధికార పార్టీ ఇంకా 4-5 ఏళ్ళు ఉన్నదనంగా వచ్చి అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయలేదని మాట్లాడుతున్నట్టు. ఎవరు న్యాయం చేయలేదని? అధికారంలో ఉండేవాళ్ళే కదా. ఒక తల్లి ఒక కూతురు బాధని ఈదుల్లోకి వచ్చి మాట్లాడడం అనేది అంత చాలా వేదనగా ఉంటుంది. అయినా ఆమె వచ్చిందంటే న్యాయం జరగలేదని అర్థం. గత ప్రభుత్వం ఏం న్యాయం చేయలేదని ఇప్పుడు చర్చ కాదు, అది చేయలేదని మీరు ముందుకు వచ్చినట్టు మాట్లాడతారు. ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. అంతే తప్ప కాచే చెట్టుకి రాళ్ళు పడతాయి అన్నట్టు వారి మదర్ ఇచ్చినటువంటి ఆవేదనని అది పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వల్ల ఇష్యూ ఎక్స్పోజ్ అయింది, ముందుకు వచ్చింది, ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, అంతవరకు ఆయన పాత్ర కరెక్ట్. బట్ ఆయనకంటూ ఒక అధికారంకి వస్తే గతంలో ఆయన ఏం చెప్పాడో దాన్ని చేయలేదన్నది కూడా నిజం. కానీ దాన్ని తప్పించుకోవడం కోసం వేరే మాటలు మాడితే లాభం లేదు. అండ్ మరీ ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు గట్టిగానే స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని ప్రైవేటైజేషన్ చెయ్యనివ్వబోము అని అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు.
మరి ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి అనంటే, మొన్నటికి మొన్న కేంద్రం నుంచి చాలా నిధులొస్తున్నాయి. సో, ఆ దిశగా అడుగులు వేసే ప్రసక్తి లేదు అన్నారు. బట్ టెండర్స్ పడడం కూడా మనం చూసాం. దీనికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఏమంటారు మీరు? విశాఖ స్టీల్ ప్లాంట్ పవన్ కళ్యాణ్ గారి స్పందన చూసిన తర్వాత 2 అర్థం అవుతాయి. ఒకటి, అది ప్రైవేటీకరణ జరిగే అవకాశం ఉంది అనే సిగ్నల్ ఇండైరెక్ట్‌గా ఇచ్చినాడు. పవన్ కళ్యాణ్ గారు తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఇన్ని రోజులు ఆయన పవన్ కళ్యాణ్ గారు వారు సపోర్ట్ చేయకపోయినా పర్వాలా, లేదా దాన్ని పట్టించుకోకపోయినా తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడడు. ఈరోజు ఆ ప్రయత్నం కూడా పూనుకున్నాడు. ఆ మితధర్మం కోసం పూనుకున్నాడో ఏమో తెలీదు. అంటే ఒక ఒక నాయకుడు సపోర్ట్ చేయొచ్చు, మౌనంగా ఉండొచ్చు. కానీ డైరెక్ట్‌గా దాని ఇష్యూని డైల్యూట్ చేయకూడదు. ఈరోజు విశాఖపట్నం కార్మికులు గాని, రాష్ట్ర ప్రజలు గాని దాన్ని ఒక సెంటిమెంట్‌గా, ఒక రాష్ట్ర అవసరం రీత్యా ఉండాలని కోరుకుంటున్నారు. పైపెచ్చు 10,000 ఎకరాల స్థలం ఉంది అక్కడ. విశాఖ స్టీల్ ప్లాంట్‌కున్న స్థలంతో పాటు అదనంగా వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు విలువైన ఆస్తి అది. అట్లాంటి దాన్ని వందల కోట్లు ఎవరికోరు తగలబెట్టే ప్రయత్నం చేస్తే, ప్రైవేటీకరణ చేస్తే ఎంత ఆస్తి, అది హార్ట్ ఆఫ్ ద టౌన్ గాజువాక సిటీ. అట్లాంటి దాన్ని వదులుకునే ప్రయత్నం చేయం కదా! అట్లాంటి సెంటిమెంట్‌తో ఈరోజు ఆడ నడుస్తుంది పోరాటం. అయితే పవన్ కళ్యాణ్ గారు కొన్ని రాంగ్ ఇంటర్‌ప్రిటేషన్ చేస్తున్నారు. ఆయనేమంటారంటే, కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఏమైనా మాట్లాడొచ్చు గానీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రశ్నలకు మన దగ్గర సమాధానాలు లేవు. నేను గూడా చాలా చెప్పాను. వాళ్ళకి చాలా అడిగారు ప్రశ్నలు. వాళ్ళు ఏం అడిగారో చెప్పుంటే మనం చెప్పుంటాం. హ్మ్. పవన్ కళ్యాణ్ గారి దగ్గర అమిత్ షా గారు అడిగే ప్రశ్నకి సమాధానం లేకపోవచ్చు. కానీ అక్కడ పనిచేసే కార్మికుడు, ఒక చిన్న కార్మికుడిని అడిగినా ప్రధానమంత్రి దగ్గర సమాధానం ఉండవు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు. అంటే మీకు తెలియకపోతే వాళ్ళు తీసుకోమని. ఒక నలుగురు కార్మికులను తీసుకుపోతే బ్రహ్మాండంగా సమాధానం చెప్తారు అమిత్ షాకి. అమిత్ షా చెప్తారు, ప్రధానమంత్రి చెప్తారు. మీకు తెలీదో లేతే ఇష్టం లేదో, అంటే మన మిత్రపక్షం కదా అడగకూడదు అనుకున్నాడు. మీ మీ బలహీనతను తీసుకొచ్చి విశాఖపట్నం ఉద్యమానికి ఆపాదిస్తే ఎట్లా? ఏం సమాధానం లేదు కార్మికులకి. నెంబర్ 1 నష్టాల్లో ఉంది. నిజం. ఎందుకు నష్టాల్లో ఉంది? దానికి సొంత ఐరన్ ఓర్ లేదు. సొంత గనులు లేదు. కాబట్టి దాన్ని కొనుక్కొని, తీసుకొని వచ్చేసరికి హై రేట్ అవుతోంది. పబ్లిక్ మార్కెట్‌లో దానికొక ఉత్పత్తికి వ్యయం పెరిగిపోతా ఉంది. నష్టం వస్తా ఉంది. దీనికి పరిష్కారంగా పైప్ లైన్ ఏసి తీసుకోవాలనే ఆలోచన కూడా ఒకటి నేను సలహా ఇచ్చానన్నాడు. అది అవసరమే లేని సలహా. హైలీ కాస్ట్‌లీ అఫైర్ అది. అంటే మనం ఎక్కడైతే గనులుంటాయో అక్కడ దాన్ని ఆ గనుల్ని ద్రవంగా మార్చుకొని మెటీరియల్‌ని పైప్ లైన్ ద్వారా విశాఖపట్నం, అది హైలీ కాస్టబుల్ అవుతుంది. ఇంకా హ్మ్. ఎక్కువైపోతుంది. ఆ సలహా కాదు. ఆయన ఇవ్వదలుచుకుంటే ఆ కార్మికుడిని అడిగితే చెప్తాడు. ఏం వద్దు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సైల్‌కి కేంద్ర ప్రభుత్వం కొన్ని గనులు కేటాయించింది. ఆ గనుల్లో సమ్ ఎక్స్ పర్సెంటేజ్, ఒక టన్నుకు 10,000 అనుకోండి ఉదాహరణకు ఖర్చు. దాని యొక్క విలువ. మీరు 12,000 పెట్టుకోండి. అంటే 2,000 లాభం పెట్టుకోండి సైలు. ఆ గనులకు సంబంధించిన ముడి విశాఖ స్టీల్ ప్లాంట్‌కి ఇచ్చేయండి. సగం దరిద్రం ఊడిపోతుంది. అంటే సొంత గనులు ఇచ్చేస్తే నష్టాల నుంచి బయటకొస్తారు. 2 సొంతగా గనులు మనకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉంది. దానికి అటాచ్ చేసేస్తే వాళ్ళకి రూ. 10 లాభం పెట్టుకొని కొనుక్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ వాళ్ళు. అంటే ఇది కదా పరిష్కారం. ఇది మీకు తెలియకపోతే వాళ్ళు అడగండి చెప్తారు. మీకు తెలియని దాన్ని ఎత్తుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకంతా తెలియదన్నట్టు మాట్లాడిస్తే ఎట్లా? పైపెచ్చు విచిత్రమైన వాదనలు. అదేంటంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటే ఆంధ్రప్రదేశ్ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హక్కు. చెప్పండి ఎవరొద్దన్నారు? ప్రపంచంలోని తెలుగువారి హక్కు అనండి, ఎవరొద్దన్నాడు? కాబట్టి ఇదేమి లాజిక్కు, సినిమా లాజిక్కు. అప్పుడు విడిపోయింది ఆంధ్రప్రదేశ్ అంటే వద్దనా మీరు చెప్పదలుచుకుంది? ఇది ఆంధ్రప్రదేశ్ హక్కు కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, వరంగల్‌లో చనిపోయినారు అన్నారు. నేను నిజమే, రాయలసీమలో కూడా చనిపోయినారు. హ్మ్. కానీ పాయింట్ ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అంటే, ఆంధ్రులు అంటే తెలుగు వాళ్ళ హక్కు. మీరు మీరు చెప్పిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, నేను ప్రపంచంలోని తెలుగు వాళ్ళ హక్కు అంటున్నాను. ఈ దేశ ప్రజల హక్కు కూడా. ఎందుకంటే అది అవసరం దేశానికి. కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడి ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే, ఆయన అనివార్యంగా ప్రైవేటీకరణ కాబోతా ఉంది. ఇంక మనం ఏం ఇండైరెక్ట్‌గా చేయలేమని చెప్తున్నాడు. చెబుతున్నారు అనుకోవాలి. అనుకోవాలి. నేను ఇంకేం మాట్లాడను. ఇక్కడ మన దగ్గర సమాధానం లేదని, నేను చేయాల్సినది చేసేసినాను. ఆడ పరిష్కారం లేదు కాబట్టి ఇంక అవుతుంది అనే వారికొచ్చి ఇంక జగన్మోహన్ రెడ్డిని దాడి చేయడం మొదలెట్టాడు. కాదు సార్. ఇప్పుడు జగన్మోహన్ స్టీల్ ప్లాంట్‌కి సంబంధించి మేము కట్టుబడి ఉన్నాము అనన్నారు. అండ్ మరోపక్క కేంద్రం అడిగే ప్రశ్నలకు మా దగ్గర సమాధానాలు లేవు అంటున్నారు. అంటే ఏం చెప్తున్నారు ప్రజలకి? ప్రజల్లో ప్రైవేటైజేషన్ అయిపోతదని అంటున్నారా? మేము అడ్డుకుంటామని అంటున్నారా? ప్రజలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి 2 మాటల్ని? ప్రజల సెంటిమెంట్ ఉంది. కాబట్టి నేను గూడా మీతో ఉన్నాను. సెంటిమెంట్‌తో ఉంటాడు. పనితో ఉండడు. మీ సెంటిమెంట్‌తో నేను గూడా ఉంటాను. మీరు ఏడుస్తున్నారు, నేను ఏడుస్తాను. నేను బాధపడతా, మీరు బాధపడండి. ఆడికి అయిపోయింది. ఓవర్. ఇంకా కేంద్ర ప్రభుత్వం దగ్గర సమాధానం లేవు కాబట్టి ప్రైవేటీకరణ జరగబోతుంది, గమ్మునుండండి అని చెప్పదలుచుకున్నాడు. ప్రైవేటీకరణ ఇంటర్‌గా జరగబోతుందని సిగ్నల్ ఇచ్చాడు. మనం చేయగలిగింది ఏమి లేదని చెప్తున్నాడు.
పైపెచ్చు దీనికి కారణం గత ప్రభుత్వం అంట. గత ప్రభుత్వం చేయలేదంట. గత ప్రభుత్వం ఏం చేసింది? హ్మ్. ఫ్లాట్లు అమ్మేయాలని చూసింది. కార్మికులు వీఆర్ఎస్ తీసుకెళ్ళిపోతా ఉంటే మనం ఏం చేస్తాము? ఇది తప్పు. వీఆర్ఎస్ ఎందుకు తీసుకెళ్తాం? ఇప్పటికే కొన్ని వందల మంది వీఆర్ఎస్ తీసుకున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్. కారణం ఏంటో తెలుసా? 2, 3 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. ఏం చేయాలి ఆ కార్మికుడు? ఒక పక్క 15,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ తెచ్చామంటారు. మరి జీతాలు ఎందుకు నెల నెల కరెక్ట్‌గా ఇయ్యలేదు? అంటే ఇండైరెక్ట్‌గా ఏం చెప్తున్నారు? ప్రైవేటీకరణ చేయబోతున్నాము అని చెప్పడం ద్వారా కార్మికుడు ముందే రాజీనామా చేసి వేరే ఫ్యాక్టరీలో చూసుకుంటారు. పైపెచ్చు ఒక పక్క విశాఖ స్టీల్ ప్లాంట్ గనులు లేదంటారు. మిట్టల్ కంపెనీ తీసుకొస్తున్నారు మళ్ళీ. ఇక్కడే విశాఖ సమీపంలో హ్మ్. మిట్టల్ విశాఖ స్టీల్ ప్లాంట్ రాబోతోంది. అంటే గవర్నమెంట్ కంపెనీకి గనులు లేవట. మిట్టల్ ఎట్ట వస్తుంది అడగచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు. మెట్లకెట్ట పర్మిషన్ ఇస్తారండి? ఆల్రెడీ ఉన్నదానికి ఈయన అడగచ్చు కదా. ఇవన్నీ ఆయనకు తెలియకపోతే ఆడ కార్మికుని అడిగితే చెప్తాడు. కాబట్టి అమిత్ షా గారు లేసే ప్రశ్నలకు సమాధానం పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎవరిని అడిగినా చెప్తారు. తెలుగు వారు ఎవరిని అడిగినా చెప్తారు. విశాఖపట్నంలో కార్మికులను అడిగినా చెప్తారు. కాబట్టి ఆయన నాకు అర్థమైంది ఏంటంటే బీజేపీతో ఆయన ఉండదలుచుకోడు. మనకు అభ్యంతరం లేదు. బీజేపీ ప్రయోజనాలు తన ప్రయోజనాలు చూడదలుచుకున్నాడు. అభ్యంతరం లేదు. కానీ బీజేపీకి నష్టం రాకుండా మాట్లాడాలనుకున్నాడు. మాట్లాడుతున్నాడు. దీనికి ఆ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించే ప్రసంగాలు ఆపేసి మీరు చేయకపోతే మౌనంగా ఉంటే కనీసం వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళుగా మిగులుతారు. అండ్ దీంతో కంటిన్యూషన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారు మనం చూసాం. అంటే పార్లమెంట్లో అప్పుడు జరిగిన ఇన్సిడెంట్కి ప్లకార్డులు పట్టుకోవడము, సోనియా గాంధీ గారికి భయపడ్డారు అని అనడము. ఏం చెప్తారు? ఇక్కడ ఏం చర్చ వస్తుందంటే స్వర్ణ గారు, మీకు అధికారం ఉంది. అప్పుడేమన్నాడు? నాకు ఒక పార్లమెంట్ సభ్యులు లేడు. 150 మంది వాళ్ళకి ఇచ్చారు. 20 మంది ఎంపీలు ఇచ్చారు. 30 మంది ఎంపీలు ఇచ్చారు. వాళ్ళు వదిలేసి నన్ను పట్టుకుంటారేంది? నాకు ఎంపీ ఉన్నాడా? ఉన్నవాడు కాస్త జగన్ పార్టీలోకి వెళ్ళిపోయినాడు. ఇన్ని మాట్లాడినాడు. అంటే పవర్ వస్తే నేను ఏదో చేస్తానని హామీ ఇచ్చాడు. ఇప్పుడు మీ పవర్ వచ్చేసింది. కాబట్టి పవర్లో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చాలా బాగున్నారు. కలిసి ఉన్నారు. కాబట్టి ప్రజలు ఏమంటారు? ఆ రోజు అన్ని మాట్లాడినా కదా ఇప్పుడు తేండి అనే క్వశ్చన్ వస్తా ఉంది ప్రతిపక్షం నుంచి, ప్రజల నుంచి. దీన్ని తట్టుకోవడం కోసం ఏమంటున్నాడు? ఆంధ్రప్రదేశ్లో ఏమైనా మాట్లాడచ్చు కానీ అమిత్ షా ముందు మాట్లాడరు. ఆడబోయి చేతులు కట్టుకునేస్తారు అని మాట్లాడేస్తున్నారు. ఈరోజు మాట్లాడినారు. అంటే అందరికీ భయం అమిత్ షా అంటే. అందరితో ఆగకుండా ఏం చేసినాడు? ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆయన పెద్ద ఆయనకి ఏడు వరకు పోయినాడు? అమిత్ షా అప్పుడు రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ఆయన ప్లే కార్డు పట్టుకున్నాడు. ఆ ప్లే కార్డు కూడా దొంగచాటును పట్టుకున్నాడు. సోనియా గాంధీ కనపడకుండా పట్టుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మాట్లాడేస్తారు మీ ముందు, ఆడొచ్చి రాజీ పడిపోతారు. ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు సమైక్యాంధ్ర కట్టుబడి ఉన్నాను ఏడు చెప్పినాడు. ఆడపోయి ప్లే కార్డు దొంగచాటును పట్టుకున్నాడు అని మాట్లాడారు. ప్రజలు నవ్వుకుంటారు. అదేని అర్థం చేసుకుని. ఎందుకంటే ఈ వీడియోలు ఉన్నాయి అవి. జగన్మోహన్ రెడ్డి 2 పాయింట్లు చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు గట్స్ లేదా? అసలు సోనియా గాంధీకి భయపడి రాజీ పడేవాడైతే జైలుకి ఎందుకు పోతాడు అంటున్నాను. సింపుల్ లాజిక్. ఇప్పుడు సోనియా గాంధీతో రాజీ పడితే ఇంక చర్చే ఉంది. గులాబ్ నబీ ఆజాద్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ మినిస్టర్ మా తిరుపతిలోనే చెప్పినాడు. ఈ పిల్లోడు తప్పు చేస్తున్నాడు, తొందరపడుతున్నాడు, కాస్త సమయం పాటించుంటే మంచి పదవి వచ్చిండేది, జైల్లో ఉండేవాడు కాదు, మంచి భవిష్యత్తునేది, ఇవన్నీ వదిలేనాడు కాబట్టి జైల్లో ఉన్నాడు అన్నాడు. ఇన్ఛార్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కేంద్ర మంత్రి గులాబ్ నబీ ఆజాద్. 2 సోనియా గాంధీతోనే రాజీ పడితే గొడవే ఉంది అంటున్నా. సోనియా గాంధీతో రాజీ పడితే ఏరే పార్టీ ఎందుకు పెట్టుకున్నాడు? ఆండే ఉండేవాడు కదా. గొడవ పడితే కూడా బయటకు వచ్చినాడు. ఆ తర్వాత పార్టీ పెట్టడం అవన్నీ చేసుకున్నాడు. కానీ ఆడ ప్లే కార్డు మీరు కాదంటే ఆ వీడియో చూపించండి. చాలా స్పష్టంగా ప్లే కార్డు స్వర్ణ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్లే కార్డు ఏమన్నా పార్లమెంట్లో స్పీకర్ కార్డు తీసుకెళ్తారు. ఎందుకంటే అందరూ చూడాలి. స్పీకర్ చేయరు. ఆడపోయి నిలబడుకుంటే ప్రధానమంత్రి ప్రతిపక్షం దేశం అంతా చూస్తుంది. ఆయన ఆ పని చేసినాడు. రేపోయి నిలబడకుండా ముందు పోయి సోనియా గాంధీ చూడలేదంటాడేంటి? ఈయనకేమైనా భయం ఉంటే ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో పాచిపోయిన లడ్లు చాలా గట్టిగా మాట్లాడు ఉత్తరాది పార్టీ బస్సు ఆడ అవన్నీ మాట్లాడకపోయిండొచ్చు భయం పడి. కానీ అందరూ అట్లే ఉంటారు అనుకుంటే అట్లా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే స్టీల్ ప్లాంట్ విషయంలో ఇదే విశాఖపట్నంలో ఏం మాట్లాడినాడు? సార్ మీకు రాజకీయాలకు అతీతమైన అనుబంధం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి, పోలవరానికి నిధులు ఇవ్వండి, ఇంకా ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఇంకా విభజన హామీలు కొన్ని అమలు చేయలేదు, సార్ చేయండి అన్నాడు. ఇదే విశాఖపట్నంలో అమిత్ షా కన్నా పెద్దోడేగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నెంబర్ 1, నెంబర్ 2 అమిత్ షా అంటారు. నెంబర్ 2కే మీరు భయపడి గురించి జగన్ అంటున్నాడు. నెంబర్ 1 సమక్షంలో అదే విశాఖపట్నంలో అదే విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రైవేటీకరణ ఆపండి అని అడిగినాడు. మరి ఆయన గడిచి లేదని మీరు ఎట్టంటారు? కాబట్టి ఇక్కడే మీరు ఇక్కడ ఒకటి మాట్లాడి ఆడొకటి మాట్లాడుతున్నారు తప్ప ఎవరేం మాట్లాడలేదు. పైపించి జగన్ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయన ఒక స్టాండ్ తీసుకున్నాడు. మన చేతిలో ప్రభుత్వం లేదు, మనం చెప్తే వాళ్ళు వినే పరిస్థితిలో లేరు, చివరి వరకు నా ప్రయత్నం నేను చేస్తాను, మీకు అండగా ఉంటాను.
అసలు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతు ఇచ్చింది పోరాటానికి. రాష్ట్ర బంధు జరిగితే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించింది. పవర్లో ఉన్న పార్టీ. రెండు, కార్మికులకి ఏం చెప్పాడు, నా ప్రయత్నం నేను చేస్తాను, మీ ప్రయత్నం మీరు చేయండి, మీకు అండగా ఉంటాం. విధి లేని పరిస్థితిలో ప్రైవేటీకరణకు కానీ బిట్టికి పిలిస్తే స్టేట్ గవర్నమెంట్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది, కానీ గవర్నమెంట్ సెక్టార్లో ఉంటుంది, భయపడద్దండి అని కార్మికులతో మాట్లాడాడు. ఇప్పుడు మీరు సపోర్ట్ చేయండి కార్మికుల ఉద్యమానికి మద్దతుగా. మరి ఆయన చేసినాడు కదా, ఎవరు గడుసో ఏంటో తేలిపోతుంది కదా. కాబట్టి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకనొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మీకు గుర్తుంటే పెట్రోల్ ఛార్జీల పైన కేంద్ర ప్రభుత్వం అబద్ధం చెప్తున్న అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాడు. అడ్వర్టైజ్మెంట్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీరు చెప్తుంది తప్పు అని అడ్వర్టైజ్మెంట్ ఈనాడు కూడా వచ్చింది, ఆంధ్రజ్యోతి అన్నింటిలో వచ్చింది. అన్నిటికన్నా మించి మొన్న హర్యానాలో బీజేపీ గెలిచిందా, కాంగ్రెస్ ఓడిపోయిందా? అది ఈవీఎంల ద్వారా జరిగిందని డైరెక్ట్గా ఎక్స్లో స్పందించినాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇతర గడ్స్ మాట్లాడే ముందు అవన్నీ రికార్డ్స్, ఏది పడితే అది మాట్లాడిస్తే మీ బలహీనతలు బయటపడతాయి, ఆయన అర్థం చేసుకుంటే మంచిది. అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అంత పిరికివారు లేకపోతే అంత భయస్తుడు అయినట్లయితే ఈరోజు వైసీపీ పార్టీ ఉండేది కాదు, ఆయన ముఖ్యమంత్రి అయి ఉండేవారు కూడా కాదు అనేది వైసీపీ నేతల యొక్క అభిప్రాయం. వాళ్ళు కూడా మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. సో భయపడి ఉండుంటే పార్టీ ఉండేది కదా, కాంగ్రెస్ లోనే కొనసాగేవారేమో. జగన్ గారికి ఉన్న క్రేజే ధైర్యం. మొండిగా ఉంటాడు, భయపడడు. ఒకరికొక క్రేజ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ఒక క్రేజీ, చంద్రబాబు గారికి క్రేజీ, ఎవరికి ఉంటుంది. జగన్ గారికి క్రేజీ ఏంటంటే ధైర్యంగా మొండోడు, మూర్ఖంగా వెళ్ళిపోతాడని ఒక మంది అంటుంటారు. కాబట్టి ఆయన మొండిగా ఉంటాడు, దానికి ఏమైనా సిద్ధపడతాడు అనేది ఆయనకున్న పేరు. అదే ఆయన ఇమేజ్. దాన్ని నువ్వు క్వశ్చన్ చేస్తే ఏమవుతుందంటే పాత వీడియోలు వస్తాయి, పార్లమెంట్లో వీడియో రేపు బయట పెడతారు, మన వీడియోలో వస్తుంది. ప్రధానమంత్రి మీద మాట్లాడిన మాటలు కళ్ళ ముందు ఉన్నాయి. మీరేం మాట్లాడారు అదే ప్రధానమంత్రితో విశాఖపట్నంలో? ఇదే ప్రధానమంత్రి తీసుకొచ్చి మీరు వీరుడు, సూర్యుడు, గొప్పవాడు మాట్లాడారు. ఆడ విశాఖపట్నం గురించి మాట్లాడాల? జగన్ మాట్లాడినాడు కదా అదే సినిమా. కాబట్టి జగన్ మాట్లాడలేదని మీరు మాట్లాడలేకపోతుందని ఏరే వాళ్ళ మీద ఆపాదిస్తే అది మీకే నష్టం. ఓకే. అండ్ నెక్స్ట్ రిషికొండను పవన్ కళ్యాణ్ గారు సందర్శించారు, రకరకాల పాయింట్స్ కూడా చెప్పారు. అండ్ ఒక 2 బ్లాకులకే 90 కోట్లు అయింది, ఒక బ్లాక్కి 70 కోట్లు అయింది అన్నారు. అంటే అక్కడ ఖర్చు పెట్టిన వ్యయం గురించి మాట్లాడారు. నేనేమంటానంటే ఋషికొండకి సంబంధించి గతంలో మీరేం ఆరోపణలు చేసినారు? పర్మిషన్స్ లేవు, ప్రకృతిని ధ్వంసం చేసినారు, అవినీతి జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఎంజాయ్ చేయడం కోసం ప్యాలెస్ కట్టుకుంటున్నాడు, ఇది ఆయన చెప్పి ఆ రోజు దానికోసం 500 కోట్లు తగలేయాలనా? ఆ రోజు ప్రజలు కూడా నమ్మినారు. ఇప్పుడు కూడా అన్నారు కదా, ఇది నివాస యోగ్యానికి సరిపడేలాగా చాలా డబ్బు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కట్టారని పవన్ కళ్యాణ్ గారు అనడం కూడా మనం చూసాం. నేనేమంటానంటే ఇప్పుడు ప్రభుత్వం ముందు ఏమున్నాయి? నిజంగా అవినీతి జరుగుంటే నివాస యోగ్యం కాదా? సెకండ్ పాయింట్కి వద్దాం. అవినీతి అంటే అవినీతికి నిబంధనలు ఉంటాయి. ఉదాహరణకు ఒక బిల్డింగ్ 100 చదరపు అడుగు ఎంత ఇవ్వాలి, ఎంత ఇచ్చినారు. ఇంజనీరింగ్ నామ్స్ ఉంటాయి, కొటేషన్స్ ఉంటాయి. తీసుకోండి. మీరు 60 కోట్లు 50 కోట్లు ఎక్కువ అనుకుంటున్నారు కదా, ఇమీడియట్గా వెనుక ఒక వారంలో ఇచ్చేస్తారు నివేదిక. ఆల్రెడీ రికార్డు టెండర్స్ కదా అవన్నీ. ఒక బ్లాక్ ఎన్ని చదరపు అడుగుల్లో ఉంది, దానికి ఎంత ఇవ్వాలి, ఎంత ఇచ్చినారు, ఒక వారంలో వచ్చేస్తుంది రిపోర్టు. అవినీతి జరుగుంటే ఎత్త లోపలేయండి, ఏం దొరికిన ఎత్త లోపలే వేస్తున్నారు కదా. రెండోది ఋషికొండలో ప్రకృతిని ధ్వంసం చేస్తే ఆ కేసు పెట్టేసేయండి. నిజంగా ధ్వంసం అంటే అవినీతి జరుగుంటే కేసు పెట్టేసేయండి. ఈ 14 నెలలు ఎందుకు చేయట్లేదు? ఒక కమిటీ ఎందుకు వేయట్లేదు? ఒక కమిటీ వేయండి, అది నివాస యోగ్యం, జగన్ గారు లాంటి టాప్ పర్సనాలిటీస్ లేకపోతే ఎంజాయ్ చేసే పర్సనాలిటీస్కి మాత్రమే అది పనికి వస్తుంది, లేకపోతే పనికి రాదు అనేది ఒక కమిటీ వేసి చెప్పేసేయండి. మీరు చెప్పడం ఎందుకు? 14 నెలల తర్వాత పోయి ఒక కమిటీ వేసేస్తే ఎక్స్పర్ట్ కమిటీ, అది పనికి వస్తుందా, పనికి రాదా, అది దానివల్ల ఉపయోగమా లేదా అని ఒక మీకు నివేదిక తెప్పించుకొని అది నివాస యోగ్యం, జగన్ లాంటి వాళ్ళు తప్ప ఇంకెవరు ఉండలేరు అనేది నిర్ధారణకు వస్తే 2 మార్గాలు ప్రభుత్వానికి. దాని మొత్తం 500 కోట్లు ప్లస్ దాన్ని పబ్లిక్ మార్కెట్లో మొత్తం అమ్మేసి ఆయన కట్టమనండి. జగన్మోహన్ గారికి ఇచ్చేసి ఆ ప్యాలెస్ని దానికి ఒక ప్రభుత్వం, ఇప్పుడు మనం ప్రైవేట్ కంపెనీలు భూములు ఇస్తున్నాం కదా, 10 ఎకరాలు 100 ఎకరాల భూమి ఇస్తున్నాము. ఇప్పుడు ఋషికొండ భూమి ఎంత ఉందో అంత కొలతలేసి పబ్లిక్ మార్కెట్లో ఎంత రేట్ అది అంటున్నాను నేను. అది కానీ జగన్మోహన్ రెడ్డి నివాసానికి తప్ప దేనికి పనికిరాదు, నిరుపయోగం అనే బిల్డింగ్ అని మీరు ఒక కమిటీ వేసి రిపోర్ట్ చేసేసేయండి, తేల్చేయండి. 500 కోట్ల రూపాయలు దానికి పెట్టారు, దానికి వడ్డీ వేసుకోండి. తర్వాత దాని మొత్తం ఎన్ని ఏరియాలో ఉందో దానికి భూమి పబ్లిక్ మార్కెట్లో ఎంత ఉందో అంత కట్టని జగన్ కట్టమని చెప్పి ఆయనకి ఇచ్చేసి ఆయన కట్టమని, కట్టవా నీకు తప్ప ఎందుకు పనికి రాదని చేయండి చూద్దాం. ఏదో ఒకటి చేయాలి కదా. 14 నెలలు అయిపోతా ఉంటే ఒకటి జగన్ గారు తప్పు చేశారనుకుంటే చర్యలు తీసుకోండి, లేదా నివాస యోగ్యం తప్ప దేనికి పనికిరాదు అనుకుంటే ఆయనకి అమ్మేసి డబ్బులు కట్టించుకోండి. ఎట పారిశ్రామిక కడతాడు చేసేయండి, లేదా ప్రభుత్వానికి ఉపయోగం ఉపయోగించుకోండి. అప్పుడప్పుడు
6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి పోయి ఇది దానికి కట్టారు, ఇది దీనికి కట్టారు. మీరు కాదు చెప్పాల్సింది. ఒక కమిటీ వేసి చెప్పేసి తేల్చేసేయండి. తప్పుంటే శిక్షించండి. మంచి అయితే ఉపయోగించుకోండి. ఈ 2 మధ్య కాకుండా ఆయనకి తప్ప ఎవరికి ఉపయోగపడితే ఆయనకి అమ్మేసి కట్టమనండి. 600 కోట్లు, 1000 కోట్లు ఎంత అవుతుంది కట్టమనండి. అప్పుడు ఏమి సమస్య ఉండదు కదా! ప్రైవేట్ కంపెనీకి ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఏ స్టెప్ తీసుకోమని చెప్తున్నానంటే ఏదో నిందలేయడం, రాళ్ళేయడం, దానికి వాళ్ళు స్పందించడం. నేను ఒకటి స్పష్టం చెప్పదలుచుకున్నా. ఎలక్షన్‌కి ముందు అధికార పార్టీ గుమ్మనంగా కట్టారు కాబట్టి ఆ రోజు విమర్శలు సక్సెస్ అయింది ప్రతిపక్షం. ఎప్పుడైతే పరదాలు తీసేసి పవన్ కళ్యాణ్ గారు అందరూ పోయి చూస్తున్నారు కదా! చూసిన తర్వాత ప్రతి రోజుకి జగన్ ఇమేజ్ పెరుగుతా ఉంది. జగన్ ఇమేజ్ పెరుగుతుంది. ఎందుకంటే ఇంత బిల్డింగ్ కట్టాడు 500 కోట్లలో. పోల్చుకుంటారుగా మన అమరావతిలో బిల్డింగులకి. 500 కోట్లతో ఆ బిల్డింగ్ కనపడతా ఉంది. అమరావతిలో ఎన్ని కోట్లతో ఏ బిల్డింగ్ కడుతున్నారు రేపు లెక్కలేస్తారుగా. హ్మ్. ఈరోజు ఈయన పవన్ కళ్యాణ్ గారు 70 కోట్లతో ఒక ఫ్లాట్ కట్టారు ఏదో అన్నారంటున్నారు కదా! ఇది మెల్లిగా కూటమిని ఇరికిస్తున్నాడు ఆయన. ఇప్పుడు 70 కోట్లతో ఆ ఫ్లాట్ ఆ కాంప్లెక్స్ కట్టకూడదని మీరంటే ఇక్కడ ఎన్ని కోట్లతో కడుతున్నారు కాంప్లెక్స్ అనేది పోల్చుకోరా ప్రజలు? అమరావతిలో కూడా ఈ ప్రభుత్వం కట్టే బిల్డింగ్లు కాస్ట్ ఎంత, జగన్ పట్టిన బిల్డింగ్ కాస్ట్ ఎంత తేలిపోతుంది కదా. అప్పుడు ఎవరు కూటమి సమాధానం చెప్పుకోవాలి. ఇన్ని చదరపు అడుగుల యొక్క బిల్డింగు 70 కోట్లు అయితే అదే చదరపు అడుగులు బిల్డింగు అమరావతిలో ఎంత కడుతున్నారు లెక్కలు తీసేసారంటే అన్నపోతాం మనం. కాబట్టి ఈయన ఇంత కూటమిని విమర్శిస్తున్నాడా లేకపోతే జగన్ విమర్శన అర్థం కావట్లేదు. కూటమి నిరూపణ పెడుతున్నాడు ఇట్లాంటి ప్రశ్నలు వేసి. కాబట్టి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీరు ఆరోపణలు పైన విచారణ జరపండి. తప్పు చేస్తుంటే చర్యలు తీసుకోండి. లేదనుకుంటే ప్రభుత్వం పద్ధతిగా ఉపయోగించుకోండి. తప్పులు చేయలేదు కానీ ప్రభుత్వానికి ఉపయోగపడదు, దేనికి ఉపయోగపడదు జగన్ గారికి అయితే లెక్కలు వేసుకుని ఆయనకి కమిటీ వేసి నిర్ధారించి ఇది నువ్వే కట్టి నువ్వే తీసుకోవాలని చెప్పండి. ఏమి ఇబ్బంది లేదు. ఏదో ఒక స్టెప్ తీసుకోకుండా పోతే మాత్రం పోల్చుకుంటారు. పవన్కి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఇంత మంచి బిల్డింగ్, ఇంత అధునాతన బిల్డింగ్, ఇంత షోపెస్ట్ బిల్డింగ్ లేదు ప్రభుత్వం దగ్గర. ఆయన కట్టినాడు. దాన్ని ఉపయోగించుకుంటారా, నిర్ణయం తీసుకుంటారా ప్రభుత్వం లేదా పెరిగే కొద్దికి ఏమి నిర్ణయం తీసుకోకుండా రోజుకి ఇట్లా పర్యటనలు పెరిగేసరికి మీరు కట్టండి అట్టా బిల్డింగ్ అంటారు రేపు పిల్లలతో. ఆడి వరకు తెచ్చుకుంటారు వీళ్ళు. సో నెక్స్ట్ ఈ సీ ఓటర్ అలానే ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఇప్పటికిప్పుడు కనుక పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఎన్డీఏకి 324 స్థానాలు, ఇండియా కూటమికి 208 స్థానాలు ఖచ్చితంగా కైవసం చేసుకుంటుంది అని సర్వేలో తెలియచేయడం జరిగింది. మీరేం చెప్తారు? మొట్టమొదటి విషయం ఇప్పుడు ఎన్నికలు జరగవు. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు జరిగితే అంటే ప్రజలకు వచ్చే మైండ్ ఏంటంటే ఎన్నికలే జరగదు కదా, నీ ఇంటర్వ్యూ కోసం నేనే ఆడ చెప్పేది అనుకుంటాడు ప్రజలు. మామూలుగానే చెప్పరు. ఎలక్షన్ లేని దానికి నేనేం చెప్తాను బోర్డు అంటారు. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు ఇప్పుడు జరిగే సర్వేలు ర్యాండమ్గా చూడాలి, నిజంగా సిన్సియర్గా చేశారా లేదో కూడా చూడాలి. అసలు బీజేపీకి కొంత బలం తగ్గుతుందని దేశవ్యాప్తంగా సమాచారం వస్తూ ఉంటే పెరగడం ఏంటి సీట్లు? బీజేపీ అయితే సొంతంగా 260 స్థానాలు సంపాదించుకుంటుంది, అంటే పెరిగింది నంబరు. అండ్ కాంగ్రెస్ 97 స్థానాలు, అంటే అదే తగ్గింది. అంటే నేను అంటుంది ఏంటంటే దేశంలో ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ కొంత ప్రతికూలత ఓడిపోతుందని నేను అన్నాను. గతంతో పోల్చుకుంటే కొంత డౌన్ అయింది. ఎక్కువ రావడం అంటేనే దీనికి అర్థం ఉంది. బహుశా బీహార్ ఎన్నికలు దగ్గర వస్తున్నాయి కాబట్టి దాంట్లో ఏమన్నా ప్రయోజనం అని చెప్పి ఇట్లాంటి సర్వేలు వస్తున్నాయా ఏదంటే ఇట్లాంటిది నమ్మశక్యం కాదు. రెండో అంశం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈవీఎంలు ఓటర్ల చోరీకి సంబంధించి నిజానిజాలు పక్కన పెడితే రాహుల్ గాంధీ ఆరోపణలకి ఇలువ వస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే రాహుల్ గాంధీ ఆరోపణలకు గొప్పతనం కాదు, ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు. ఏ ప్రశ్నకి సమాధానం చెప్పరు, ఏదేదో మాట్లాడతారు, పారదర్శకంగా వ్యవహరించరు. ఈవీ ఫ్యాడ్లకి ఈవీ మిషన్లకు మధ్య 40 రోజుల పాటు ఆ నిక్షిప్తమైన సమాచారం పెట్టుకుంటే 20 రోజులు కాల్చడం పారేసినారు, ఎరైజ్ చేసి పడేసినారు. ఓటర్ల లిస్ట్ తయారు చేయడంలో లోపాలు ఉన్నాయి. ఓటింగ్ పర్సంటేజీ మినిట్ టు మినిట్, అవర్ టు అవర్ చెప్పేది అంటే తేడాలు ఉన్నాయి. 12.5% ఎక్కువ ఆంధ్రప్రదేశ్ పోలైందని విమర్శలు ఉన్నాయి. ఏ ప్రశ్నకి సమాధానం ఉండదు. కాబట్టి ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి రాహుల్ గాంధీ చెప్పింది నిజమైందిగా ప్రజలు భావిస్తున్నారు. రాహుల్ గాంధీ చెప్పిన దాన్ని పరిశీలించి కాదు, ఆరోపణ కళ్ళ మీద వస్తే ఇచ్చి ఆన్సర్ చేయాల్సిన సరిగ్గా చేయట్లేదు. అందువల్ల ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగింది. ఆ మాటకి ఇమేజ్ పెరిగినప్పుడు బీజేపీ ఇమేజ్ తగ్గాలి కదా, ఆయన ఇమేజ్ పెరిగి ఇమేజ్ తగ్గాలి కదా. కాబట్టి గతంతో పోల్చుకుంటే ఎంతో కొంత తగ్గినట్టుగా అనిపిస్తా ఉన్నప్పుడు గతం కన్నా ఓట్లు ఎక్కువ వస్తాయి, సీట్లు ఎక్కువ వస్తాయి అన్నారంటేనే ఆ సర్వే పట్ల కొంత విశ్వసనీయత పట్ల అనుమానం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఓట్ చోరీకి సంబంధించి రాహుల్ గాంధీ గారు చాలా గట్టిగానే వాయిస్ వినిపిస్తున్నారు. అంటే ఇప్పుడున్న ఈ సర్వే ప్రకారం చూసినట్లయితే ఖచ్చితంగా బీహార్ను కూడా ఎన్డీఏ స్వాధీనం చేసుకోబోతోంది, కైవసం చేసుకోబోతుంది అంటూ కూడా గట్టిగానే చెప్పారు. అంటే రాహుల్ గాంధీ గారి ఓట్ చోరీకి సంబంధించి ఎవరు నమ్మట్లేదా? ఓట్ చోరీ ఈ సర్వే వాళ్ళు నమ్మలేదంటే పరిగణలోకి తీసుకోలేదు దాన్ని. దేశం అంతా ఒక నమ్మకం ఉంది. రాహుల్ గాంధీ చెప్పింది ఎందుకని చెప్పాను, రాహుల్ గాంధీ చెప్పినంత కరెక్ట్ అని నేను అన్నాను.
బట్ రాహుల్ గాంధీ ప్రశ్నలకు సమాధానం లేవు అక్కడ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళు ఏమైనా ఈవీఎంల పైన సమాధానం లేదు. ఇప్పుడు బ్యాటరీలు ఓటింగ్ జరిగి మనం కూడా సెల్ ఫోన్లు ఛార్జింగ్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఒక 10 గంటల తర్వాత వాడకపోయినా కూడా కొంత పర్సెంటేజ్ తగ్గుతుంది. వాడిన తర్వాత బాగా తగ్గిపోతుంది. ఇక్కడ ఏమైంది, ఈవీఎం మిషన్లు ఇక్కడ తెల్లారితో ఫుల్ ఛార్జీ పెట్టి చేసిన తర్వాత 12 గంటల పాటు ఈవీఎంలు వాడిన తర్వాత తర్వాత 13 రోజులు 20 రోజులు రూమ్లో పెట్టిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి 98% ఉంది. అది పెరగడం ఏంటో అర్థం కాలేదు. అడుగున ఛార్జింగ్ ఏం పెట్టారో తెలియదు. కాబట్టి ఇట్లాంటి అనుమానాలకి సమాధానం లేదు. నేను ఈవీఎంల ద్వారా ప్రభుత్వాలు గెలిచాయని నేను అనట్లేదు జగన్ గారి లాగా. బట్ ఆయన అంటున్నాడు, దానికి సమాధానం అయితే రావాలిగా. రాహుల్ గాంధీ ఓట్లు అన్యాయం జరిగింది అన్నాడు. డాగ్స్ ఓటు ఉంది, డాగ్ బొమ్మతో ఓటు ఉంది, ఆ ఓటు పోల్ అయింది. ఓటు అయితే సరే ఏదో కంప్యూటర్ అరైజ్ ఏదో లోపం అనుకోవచ్చు, ఆ ఓటు పోలు కావడం ఏంటి? ఒకే ఇంట్లో 600 ఓట్లు 60 ఓట్లు పోలు కావడం ఏంటది? కాబట్టి ఇట్లాంటి ప్రశ్నలకు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పకుండా దబాయించి ధోరణి వెళ్ళడం వల్ల రాహుల్ గాంధీ చెప్పింది కరెక్ట్ అని ప్రజలు నమ్ముతున్నారు. అయితే ఈ సర్వే సంస్థలు నమ్మకపోవచ్చు, నమ్మకంటే వాళ్ళకి ఇష్టం లేదు. అంటే వాళ్ళ నమ్మకాన్ని తీసుకొచ్చి ప్రజల నమ్మకాన్ని ఎలక్షన్ కమిషన్ వ్యవహార తీరు వల్ల రాహుల్ గాంధీ చెప్పేదానికి జగన్ గారు చెప్పేదానికి కొంత ఇమేజ్ వస్తూ ఉంది. అలాంటి టైంలో 4 ఓట్లు పోవాలి తప్ప పెరిగేది ఎట్టో మనకు అర్థం కాదు. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.